ఏం పేరు పెద్ద మనిషి నీ పేరు? బాలరాజు. బాలరాజు. ఏ ఊరు మీది? రఘునాథపురం. రఘునాథపురం. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? అదే బీర్రాయిలే. బీర్లా ఐలయ్య కదా. ఎట్లున్నదే బీర్లా ఐలయ్య గెలిచిన తర్వాత ఎట్లుంది ఇక్కడ పరిస్థితి? ఇక చేసేలో చేసిండు, చేయనలో చేయాలి. ఇక ఆయనది మనం ఒక్కరికే కాదు కానీ అంతా గట్టే ఉన్నది. అంత కట్టలేదు. అంటే చేసినలో చేసిండు. కొత్త ఇళ్ళు వచ్చినాయి, రేషన్ కార్డులు వచ్చినాయి, రానునికి రాలేదు. ఈ మసాలా మాత్రం ఇక ఆన్లైన్లో బుక్ చేయమంటారు. మనకి పెద్ద పోలేదు, మనకి చదువు సక్కరాదా. ఇప్పుడు పోతే రాయపేట పోయేస్తున్నా గదే పాద. అందు గురించి ఇక్కడ ఆగి మా కొడుకు బుక్ చేయడానికి ఫోన్ చేసిన. ఇప్పుడు రైతు బంధు వేసినా అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి, మొత్తం రైతు బంధు అందరికి పడుతుందా? ఇక తెలియదు సార్. నా వరకు అయితే ఇది వరకు పడ్డది, మరి ఇప్పుడు పడతా లేదా ఇప్పుడు పడలేదా? ఇంకా నేను చూసుకోలే. ఇప్పుడు నీకు పొలం ఎంత ఉంది? నాకు చెప్తానంటే ఎకరం 10 గుంటలు ఉంటుంది. ఎకరం 10 గుంటలు ఉంది. ఎకరం అంటే మరి ఎంత పడ్డది? లాస్ట్ టైం ఎంత పడ్డది? ఎకరం 10 అంటే ఎకరానికి 5,000 కనీసం అయినా ఒక 6,000 దాకా పడాలి. ఇప్పుడు చెర్లల్లో కాలువలలో నీళ్లు ఉంటున్నాయా? నీళ్ళు ఎక్కడి? వర్షం లేదా, అదే కదా తీసి పెడితే అక్కడ ఇప్పుడు ఆగి వచ్చినప్పుడు మనకు పోతే కాలం నదిలోకి వెళ్ళిపోతాయి. అంతే. మాకు చెరువు గిరు వేయలేదు మా ఊరికి. అంతే. ఇప్పుడు అంతకుముందు ఎమ్మెల్యే ఎవరు? గొంగిడి సునీత కదా. గొంగిడి సునీత. అది ఇంకా బేకారు, రూపాయి పని చేయలేదు. అవునా? ఎందుకు అట్లా? ఎట్లా అంటే వాళ్ళది రాజ్యం గారు నడిచింది అప్పుడు. ఇప్పుడు బీర్లా ఐలయ్య మరి చక్కగా అన్ని ఇస్తున్నా. అప్పటంత అధ్వానం అయితే లేదనుకోరాదు. అప్పుడంత అయితే లేదు. సార్ ఆయన దానికి పోయి పనులు చేసుకోవడం నడుస్తున్నాయి. ఇంట్లో వంటి నడవాలి, సరగాలు బాలే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అయితేనే పనులు అవుతాయి. ఇక వేరే టీఆర్ఎస్ లో పోతే అవుతాయి. కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళకి పనులు అవుతాయి, టీఆర్ఎస్ ఉన్న వాళ్ళకి కావు. వాడు ఓడు ఆయన చేయడు. అంతే. పోతారా? అంతే కదా. మరి రైతులు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా కాంగ్రెస్ వచ్చిన తర్వాత? ఇదే బాధ సార్. మసాలా తోటి ఒకటి. మసాలా ఏంది? మసాలా యూరియా బుక్ చేయాలి. ఆన్లైన్ లో బుక్ చేస్తేనే, ఆన్లైన్ లో బుక్ చేస్తేనే అవుతుంది, లేదంటే లేదు. లేదు. అదొకటి ఇబ్బంది, అదొకటి. ఇంతకుముందు అట్లా కాదు, డబ్బులు కట్టేవంటే మసాలా వేసుకొని వచ్చేది. ఏది ఎప్పుడు? అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్. టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లా వస్తుండే? ఆఫీస్ పోవాలి, గోదాం కాడికి పోయి చిట్టి రాసి ఎవరంటే పలానూరు అని రాసుకునే కథ. బస్సాలు ఎన్ని అంటే అన్ని ఇచ్చే ట్రాక్టర్ వేసుకొని అవుతుండే పని. ఇప్పుడు దొరకలేదు, యూరియా దొరకలేదు. మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్ లో బుక్ చేయాలంటే ఇప్పుడు నాకు చదువు రాదా. ఇప్పుడు అదే ముచ్చట మావని. ఇప్పుడు నీ దగ్గర ఉన్న ఫోన్ ఏంది? అది ఏం ఫోన్? అది జియో ఫోన్. దీంట్లో బుక్ చేయడానికి ఉండదు. మళ్ళీ దీంట్లో ఎట్లా బుక్ చేసుకుంటావు? చేయరాదు. అందు గురించి ఇప్పుడు నీలాంటి రైతులందరూ ఇదే సమస్య ఎదుర్కొంటారా? అంతే. ఇక పెద్ద ఫోన్ ఉన్నోడికి అవుతుంది. చదువు ఉండాలి, అన్ని ఉండాలి. ఇప్పుడు అందరికి ఉండవు మరి పెద్ద ఫోన్లు. అందరికి ఉన్నాయి కదా. వ్యవసాయం చేసే వాళ్ళ దగ్గర ఉండవు మెయిన్. ఉండదు. అందుకే ఈ బాధ. ఇంకేం సమస్యలు ఉన్నాయా మీ ఊర్లో ఇప్పుడు మీకు, మీ రైతులకు? ఇక రైతులకంటే ఇక ఇదే బాధ. వర్షాలు లేవు, నీళ్లు లేవు, బాధ. అంతే. బీర్లా ఐలయ్య వస్తాడా అప్పుడప్పుడు మీ ఊరు సైడ్? గట్టే వస్తాడు. పనులు ఉన్నప్పుడు వచ్చి చూసిపోతాడు. వస్తాడు. రఘునాథపురం. ఏమైంది? వేదిక తగినప్పుడు ఇంత ఇటంకలు రాలేదు. అడుగు మరి నువ్వు ఎట్లా వచ్చాని చెప్పినవే? నీకు ఏమైనా సాయం చేసిండు? నాకు రూపాయి మరి ఎన్నమాట గీడ వేదికలో వాడు వచ్చినప్పుడు కూడా మా ఊరికి వచ్చాడు. మా ఊరికి సార్ ఒకసారి ఏమిటికి వచ్చి ఏం సాయం చేసిండు? ఏం లేదు. ఒట్టిగా వచ్చిపోయాడు. ఒట్టిగా సమాధానం చెప్పిన ఏమన్నా సమాధానం చెప్పాడా? ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యే కదా. ఏం పని చేసినావు? అమలే రోడ్డు ఉంది, ఇంతవరకు ఆడలేదు. గొంగిడి పని చేస్తలేదు. బీర్రాయిని గెలిపిస్తే బీర్రాయిని కూడా గట్టే ఉన్నాడు. పని చేయట్లేదు అని ఐలైన్ గెలితే ఈయన కూడా చేస్తలేదు. ఈయన గట్టే ఉంది. ఇద్దరు గట్టే ఉంది. కూడా మాట్లాడుతుంది కాదు. ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది కదా గెలిచి బీర్లా ఐలయ్య. ఇప్పుడు ఏమన్నా డిఫరెన్స్ కనిపిస్తుందా? అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా ఉందా? ఏం లేదు. ఒక కాకపోతే ఇంద్రమిల్లా అని ఒక ప్రేమ గంతే ఉంది. అది అందరికి ఉన్నదా? అందరికి ఉందా? అందరికి అవుతుందా? అందరికి కావట్లే. కొంతవరకు అయితే, కొంతమందికి అయితే లేదు. మొత్తం గరీబులు నీళ్లు లేని వాళ్ళకి ఇచ్చిండు అంతే. ఎవరికి లేదు. ఇంతవరకు నీళ్ళు లేవు. ఇల్లు లేని వాళ్ళకు అక్కడ కాలువ కావాలని కాలువ నేను వచ్చాక తెప్పిస్తా అని చెప్పిండు. ఇంతవరకు అక్కడి నుంచి కాలువ చెప్తారు. ఎవరు చెప్పారు అట్లని చేపిస్తాను? అయిలే ఎమ్మెల్యే. ఏం కాలువ అది? పొలాలకు వచ్చే నీళ్ళు, చిల్లరాలకు వచ్చే నీళ్లు. అదే మన ఏది సింగారం పురాణం సరిగ్గా అని చెప్పిండు.
ఆ నీళ్ళు ఇప్పుడు నమ్లే కురారం ఈ ఏరియా చాలా ఇబ్బందిగా ఉంటది. రఘునాథపురం అంటే అక్కడ నది ఉంది, ఇప్పుడు నువ్వు వచ్చే దాంట్లో బ్రిడ్జ్ కడుతున్నారు అప్పుడు నీళ్ళు ఇడిస్తే ఆ నదిలోకి వెళ్ళిపోయినాయి అంతే. అక్కడ ఆలేరు అక్కడ సైడ్ ఇప్పుడు ఇచ్చిన ఏమన్నా అమలు చేసిండా మరి ఆయన ఇచ్చిన? ఇప్పుడు నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్తారు ఎన్నికల టైంలో, చెప్పినవన్నీ చేసిండా? ఏం లేవు కరెంట్ ఒకటి ఇంతవరకు ఏం లేవు. ఇప్పుడు దాకా చేయలేదు. ఏమున్నాయి ఇప్పుడు గిల్లకు ఇప్పుడు 2000 పింఛన్ వస్తుంది, 4000 అనేది నీకు ఇప్పుడు నీకు హ్యాండిక్యాప్డ్ కదా, నేను పెద్ద మనిషి, మోకాలు నొప్పి, నేను 62 సంవత్సరాలు ఉంది, ఇది కూడా ఉంది చూడు. ఇప్పుడు నీకు పింఛన్ రావట్లేదా? ఎన్ని ఉంటుంది డేట్ ఎంత? చూడు సార్ 1962 పుట్టినోడు. నీకు మరి పింఛన్ రావాలి కదా లెక్క ప్రకారం? వస్తలేదు. అరే పిల్లలు అన్నది ఇలాంటి వాళ్ళకన్నా రావాలి కదా. అదే కదా. అయితే ఆయన ఏం చేసి వాళ్ళకు వితంతులకు 6000 ఇస్తారు, 6000 రాకపోయా ఏవి నీకు హోటల్ లిస్ట్ లో తప్పు పడ్డదానికి దాన్ని కాగితాలు గీయాలు అన్ని ఇచ్చిన అన్ని పండబెట్టినాడు. మీ లోకల్ సర్పంచ్ ఎవరో ఉంటారు కదా, వాళ్ళని అడిగితే మా వాళ్ళు కట్టేవారు ఇయ్య కట్టేవారు అందరు దొంగలు, అంత దొంగలే. నేను ఉన్న ముచ్చట చెప్తున్నా సార్, ఆధార్ కార్డు కూడా ఉంది. అదే చూసిన ఇప్పుడు వచ్చిపోతాడు అంతేగాని ఏం సమాధానం చెప్పి నీకు ఇవి తెస్తా ఏం చెప్పలేదు. మనం ఏదో అంటాడు కథ వెళ్ళిపోతారు అంతే. వాళ్ళ బాధాలు చూసుకొని వెళ్ళిపోతారు. కానీ ఓట్లు వేసిరు మరి బీర్లాయకి మీరు సరే గవర్నమెంట్ మారాలి, మారితే మంచి పనులు అయితే అని వేస్తే ఈయన కట్టేవాడు ఆయన కట్టేవాడు. ఇక ఉన్న ముచ్చట చెప్తారే ఒకటి గొంగిడి సంత గట్టే ఉంది, ఈ మంచిగా చెప్తాడు, ఆయన గెలిస్తే ఆయన కూడా కట్టేవాడు. ఆపోజిట్ ఉండు గది కథ. ఇంకేది ఇప్పుడు రైతు బంధు వస్తుందా మీకు? రైతు బంధు వస్తుందా? మొన్న నుంచి ఆడికైనా రుణం కూడా తగ్గిపోయినాయి. తగ్గిపోయినాయి. ఆయన సంవత్సరానికి 15,000 ఇస్తాడు, 15,000 ఇస్తాడు. ఏవి ఎకరానికి 6,000 ఇస్తాడు, ఆయన 5,000 కాదే 6.5 7.5 అయితే ఆయన 5 ఎత్తుడు కదా. సంవత్సరానికి ఎన్ని అవుతున్నాయి? ఆయన 10 అవుతున్నాయి. నేను 15,000 ఇస్తా అని చెప్పింది కదా. మరి ఏవి కాదే 12,000 వస్తున్నాయి. ఒక 1000 ఎక్కువ ఇచ్చిండు. నేను 1000 రావట్లేదు కదా, హ్యాండిక్యాప్డ్ ఉన్నాడు ఆయన. మరి ఆయనకి ఎందుకు రాలేదు, ఎందుకు పెట్టలేదు? అంతే. ఇప్పుడు ఇచ్చిన ఏమన్నా మరి అమలు చేసిండా? ఒప్పుకున్నాడా? చేసిండా పనులు? ఏం లేవు. ఏమేం చేస్తాడు అప్పుడు ఎన్నికల టైంలో? నీళ్లు తెస్తాడు, నీళ్లు రాలేదు. రోడ్లు పోస్తాడు, రోడ్లు రాలేదు. బస్సులు ఎప్పిస్తాడు, బస్సులు రాలేదు. రకరంగా ఉన్న 4 బస్సులు ఉంటే 2 బస్సులు కట్టాయని, ఒక్కడే బస్సు నిన్న 2 తిరుగుతున్నాయి. ఇప్పుడు ఆ క్రషర్ మిషన్స్ ఏందో బెటర్ అంటే ఏందో ఆయన ఇది ఏంటంటారా గ్యాస్ కు 500 గ్యాస్ అన్నాడు. 10,000 1,050 తీసుకుంటుండు. 1,050 తీసుకుంటాడు గ్యాస్. ఏవి మరి సరే 1,050 నువ్వు 550 నువ్వు కట్టుకుని 550 అయితే 500 పడాలి కదా, అలా పడాలి కదా అకౌంట్లలో. ఏమవుతుందంటే లేవు. ఇప్పుడు మీ ఇంట్లో ఆడవాళ్ళకు 2,500 ఏదో ఇస్తా అన్నాడు, ఏమైంది? చెప్పుడు వరకు ఇచ్చింది లేదు, పడేసింది. తులం బంగారం అన్నారు కదా, అది కూడా ఎవరికి రాలేదు. అవే 1,16,000 కళ్యాణ పథకం వస్తుందట, అంతేగాని అది ఆయన ఇచ్చినాయి. అదే కళ్యాణ లక్ష్మి వస్తున్నాయి. అవే కేసీఆర్ పెట్టినాయి. అదే మరి ఏం లేదు ఎక్కువ. ఎప్పుడు వస్తుంది అంటే కళ్యాణం? ఇప్పుడు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి వచ్చింది, వచ్చిందా? అప్పుడు కూడా వచ్చింది, ఇప్పుడు కూడా వస్తుందట. మనం ఇప్పుడు తిప్పలు బాగా అవుతుంది. ఇప్పుడు తిప్పలు బాగా అప్పుడు ఏదైనా పడితే గట్టి పోయి దాన్ని వచ్చేది. కానీ ఇక ఇప్పుడు ఏం లేదు. ఈయన డాక్టర్ బాబాజీ సంఘం కావాలి, ఈయన సంఘం కావాలి, అంతా గందరగోళం. మళ్ళీ వేస్తారా బీర్లకి? మళ్ళీ గెలిపిస్తారా? ప్రజల ఇష్టం అది. మీరే కదా ప్రజలు. అటుగా రేవంత్ రెడ్డి ఇంకా 10 నేనే చేస్తా అంటాడు, ఆయన 10 చేస్తాడు, 2 చేస్తే అప్పుడే ముఖ్యమంత్రి చెప్పుకుంటుండే ఆయన పోజు. ప్రజల ఇష్టం అది, మరి ఉంటాడో పోతాడో ప్రజల ఇష్టం, ప్రజల తీర్మానం. చెప్తా నేను దొంగ చేనులో పోయి మాకు గెలుచుకొని నీకు తెచ్చి అంటాడు. ఇక కాడికి కొట్టక వాళ్ళు ఏం చేస్తారు, చేను కాడ ఎవరు వారంటే వెనక మరి. ఇది కూడా అంతే, ప్రజల తీర్మానం. అంతే. సరే చివరిగా చెప్పు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే మంచిగా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే అప్పుడు ఆయన నగర బాగుండే, ఎవరు కేసీఆర్ నగర బాగుండే. అందుబాటులో ఏదైనా కావాలంటే అప్పుడు ఆయన కావాలి కేసీఆర్. ఇప్పుడు ఆయనకి 10 ఏళ్ళు ఇచ్చారు మీరు అవకాశం, మరి ఈయనకి 2.5 ఏళ్ళకి ఎందుకు బోరు కొట్టింది రేవంత్ రెడ్డి అంటే? మీకు 2.5 ఏళ్ళకే మారాలంటే ఎట్లనే టైం ఇవ్వాలి కదా, ఒక 5 ఏళ్ళన్నా. పనులు మంచిగా ఉంటే ఎవరైనా చూస్తారు. ఇంకా అట్లా చేసేది సక్క అయిపోయినాక నీకు ఎవడెత్తాడు మళ్ళా. ఓకే.